చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో అయితే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మూడు ముక్కలాటగా అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరిప్రియ ఈసారి ఈ ఎన్నికల్లో కూడా ఆమె అభ్యర్థిగా పోటీ చేసే పరిస్థితి కనబడుతుంది. అదే విధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడుగా ఉన్నటువంటి కోరం కనకయ్య అంటే అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పోయిన నేపథ్యంలో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోరం కనకయ్య టికెట్ వచ్చే అవకాశం ఉంది. అయితే వీరి ఇద్దరితో పాటు అక్కడ ఉన్నటువంటి గుమ్మడి నర్సయ్య కూతురు గుమ్మడి అనురాధ కూడా ఈసారి నేను పోటీలో ఉంటానంటూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ వెల్లడించిన ఉన్నటువంటి రాజకీయాలు అయితే ఆసక్తికరంగా మారాయని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్నటువంటి ఇల్లందు నియోజకవర్గంలో అనేక మార్లు కూడా అక్కడ అనేక మార్లు కూడా ఇటు న్యూ డెమోక్రసీ పార్టీకి తరఫున గుమ్మడి నర్సయ్య గెలుపొందిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే అనంతరం అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికైతే అంటే కాంగ్రెస్ పార్టీ అంటే గత ఎన్నికల్లో కావచ్చు ఈ ఎన్నికల్లో కావచ్చు రెండుసార్లు కూడా హస్తం గుర్తుపై గెలిచినటువంటి అభ్యర్థులు అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈసారి చాలా ఆసక్తికరంగా అయితే ఇల్లందు రాజకీయాలు ఉన్నట్లుగా కూడా చెప్పొచ్చు. అయితే 2018 ఎన్నికల్లో హస్తం పార్టీపై ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచినటువంటి హరిప్రియ హస్తం గుర్తుపై అయితే పోటీ చేసి అనంతరం అధికార బీఆర్ఎస్ పార్టీలోకి అయితే చేరిన పరిస్థితి కూడా ఉంది. అయితే అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి కోరం కనుక మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి వీరి ఇరువురు కూడా తలపడుతుండటం, అదేవిధంగా వీరితో పాటు అక్కడ ఇప్పుడు గుమ్మడి నర్సయ్య కూతురుగా ఉన్నటువంటి గుమ్మడి అనురాధ కూడా ఈసారి పోటీలో నిలబడి ఉండడంతో ఇల్లందు నియోజకవర్గంలో అయితే చాలా ఆసక్తికరంగా మారాయని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు బీజేపీ పార్టీ తరఫున అక్కడ ఊకే అబ్బాయి అంటే టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి అంటే పోటీ చేసినటువంటి ఊకే అబ్బాయి ఈసారి బీజేపీ పార్టీ నుంచి ఇల్లందు నియోజకవర్గంలో నిలుస్తారని అయితే తెలుస్తుంది. మొత్తం అంటే అక్కడ ఇల్లందు నియోజకవర్గ పరిస్థితి చూసుకుంటే ఈసారి ఎలాగైనా కూడా అదే అంటే బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలవాలని అంటే పావులు కదుపుతున్నట్లుగా మనం చూడొచ్చు. అయితే అక్కడ చూసుకుంటే ఏదైతే అంటే ఈ రోజు వద్దిరాజు రవిచంద్రకు అంటే ఇల్లందు నియోజకవర్గ అంటే కొత్తగూడెం మరి ఇల్లందు నియోజకవర్గం రెండు నియోజకవర్గాలకు కూడా ఇన్ఛార్జ్ గా ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు రవిచంద్ర అయితే ఇల్లందులో అయితే భారీ కార్యాలయం కూడా పెట్టినట్లుగా కూడా చూడొచ్చు. అదే విధంగా ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడుగా ఉన్నటువంటి కోరం కనకయ్య కూడా ఈసారి ఏ విధంగానైనా కూడా అంటే గెలవాలని అయితే వీరు కూడా ప్రయత్నిస్తున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. అంటే వీరితో పాటు అక్కడ అంటే వారి అంటే న్యూ డెమోక్రసీ పార్టీ సానుభూతి పనులు కావచ్చు, లేకపోతే అనేక అంటే కమ్యూనిస్ట్ పార్టీలకు కంచుకోటైనటువంటి ఇల్లందు నియోజకవర్గం నుంచి ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా గుమ్మడి అనురాధ నిలుస్తుండటంతో వీరి ఇద్దరికి కూడా గుమ్మడి అనురాధ గట్టి పోటీ ఇస్తుందని కూడా చెప్పొచ్చు. అంటే ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది అయితే చాలా అంటే ఇప్పుడే ఏది చెప్పలేని పరిస్థితి అయితే ఇల్లందు నియోజకవర్గంలో ఉందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి చూసుకుంటే ఇప్పుడు హరిప్రియ మాట్లాడుతూ ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలు పొందిన వారు ఉన్నారు కాబట్టి ఈసారి ఏ విధంగానైనా కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ ఇల్లందులో గెలవడం ఖాయమని ఆమె చెప్తున్న పరిస్థితి ఉంది. అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకుంటే ఇప్పుడు ఇల్లందు నియోజకవర్గం కావచ్చు లేదా భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి సాంప్రదాయ ఓటింగ్ ఉన్న పరిస్థితి ఉంది. అదే విధంగా ఇల్లందులో కూడా తీసుకుంటే రెండు ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి మాత్రమే గెలుపొందిన దాఖలాలు కూడా ఉన్నాయి. అదే విధంగా ఈసారి కూడా అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి పొందుతాడని అయితే వారి కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు అయితే వారి విశ్వాసాన్ని వ్యక్తిస్తున్నట్టుగా కూడా ఉంది. ఇటు గుమ్మడి అనురాధ మాట్లాడుతూ ఏదైతే వారి అంటే గుమ్మడి నాశకున్న పేరు కావచ్చు, లేదు అంటే లెఫ్ట్ పార్టీలకు కంచుకోటగా ఉన్నటువంటి ఇల్లందు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున ఈసారి అందరి మద్దతు తనకే ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ మొత్తాన్ని గమనించుకున్నట్లయితే ఈసారి ఇల్లందు రాజకీయాలు అయితే రసవత్తరంగా మారుతున్నాయని కూడా చెప్పొచ్చు వరుణ్. రైట్, కాంగ్రెస్ నుండి ఖచ్చితంగా కోరం కనకయ్యకు సీట్ వచ్చిందని ఎంతవరకు చెప్పవచ్చు? అంటే అక్కడ ప్రజల్లో కోరం కనకయ్యకు ఆదరణ కలుగుతుందా? ఇప్పుడు మనం చూసుకుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటే ఇప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీకి ధిక్కార స్వరం వినిపించి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరారో అంటే మొదటి నుంచి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటే ఈ కోరం కనక అయితే అడుగులు వేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. అదే విధంగా ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరుడుగా కావచ్చు, లేదు అనుకుంటే సీనియర్ నాయకుడుగా అక్కడ ఉన్నటువంటి ఇల్లందు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న వ్యక్తుల్లో ముందు వరుసలో అయితే కోరం కనకయ్య ఉన్నారు. అంటే అక్కడ అంటే కోరం కనకయ్య అనుచరులు వారు చెప్తూ ఏదైతే ఈసారి అంటే ఈ ఎన్నికల్లో అయితే మాత్రం కాంగ్రెస్ నుంచి బీఫామ్ తెచ్చుకునేది కోరం కనకయ్యకి అవకాశం ఉంటుందని అయితే తెలుస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు కోరం కనకయ్యకు సంబంధించి అంటే ఇప్పటికీ ఇల్లందు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం కావచ్చు, లేదు అనుకుంటే అక్కడ ఆయన క్యాడర్ పటిష్టంగా ఉండడం, అదేవిధంగా ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరుడుగా కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటే అభిమానులు కావచ్చు ఇల్లందు నియోజకవర్గ వ్యాప్తంగా ఉండటం, వీటన్నిటిని కూడా చూసుకుంటే ఈసారి ఖచ్చితంగా కూడా కోరం కనకయ్యకి ఇది కాంగ్రెస్ నుంచి టికెట్ లభించడం అయితే సునాయాసం అని కూడా చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇటు అంటే కోరం
కోరం కనకయ్య కావచ్చు, ఇటు అంటే అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి హరిప్రియ కావచ్చు, ఇటు స్వతంత్ర అభ్యర్థిగా గుమ్మడి అనురాధ, వీరు ముగ్గురు కూడా అంటే ముగ్గురు బలబలాలు ఈసారి తేల్చుకున్న నేపథ్యంలో ఇల్లందు నియోజకవర్గ ఓటర్లు మాత్రం ఎవరికి పట్టం కడతారనేది అయితే చాలా ఆసక్తిగా మారిందని కూడా చెప్పొచ్చు వరం. రైట్. అంటే ఎక్కువగా ప్రజల్లో ఎవరు తిరుగుతున్నాడో అక్కడ ప్రజల ఆదరణ ఎవరికి ఉంది, అదేవిధంగా ఎందుకంటే ఒకళ్ళిద్దరు కాదు, దాదాపు నలుగురు స్వతంత్ర అభ్యర్థి, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నలుగురులో ప్రజలు ఎవరి వైపు తిరుగుతున్నారు, ఇంకో రకంగా సర్వేలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నాయి? అంటే ప్రస్తుతానికి ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇలా అంటే ఎమ్మెల్యే హరిప్రియ అంటే ఆమెకి మొన్నటి వరకు చూసుకుంటే చివరి నిమిషం వరకు కూడా హరిప్రియకు టికెట్ రాదని, ఆమె స్థానంలో మరొకరికి అవకాశం ఇస్తారని, అంటే ఆ అవకాశం ఇచ్చే వారిలో గుమ్మడి అనురాధ పేరు అయితే పరిశీలనలకు వచ్చినట్లుగా కూడా మనం అనేక వార్తలు కూడా చూసాం. అదే విధంగా అంటే చివరి నిమిషంలో అయితే హరిప్రియ సీటు దక్కించుకుందని కూడా మనం చెప్పొచ్చు. అయితే ఈ ఎన్నికలలో అంటే అంటే అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ వస్తుందని అయితే ప్రచారం సాగిన నేపథ్యంలో టికెట్ రాకపోవడంతో గుమ్మడి అనురాధ అయితే స్వతంత్ర అభ్యర్థిగానైనా ఇల్లందు నుంచి పోటీ చేస్తానని అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి ఓటర్లు చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడు హరిప్రియాక లేకపోతే కోరం కనకయ్య, గుమ్మడి అనురాధ వీరు ముగ్గురిలో కూడా ఇటు అంటే అక్కడ ఉన్నటువంటి సమాచారం మేరకు అంటే గుమ్మడి అనురాధ ఒక చదువుకున్న అభ్యర్థిగా, అదే విధంగా అంటే వారి అంటే కమ్యూనిస్ట్ పార్టీలకు కంచుకోట అదే విధంగా న్యూ డెమోక్రసీ పార్టీ నుంచి వాళ్ళ నాన్న అనేక మార్లు పోటీ చేసి గెలుపొందడం, అదే అంటే వీటన్నిటినీ కూడా చూసుకుంటే గుమ్మడి అనురాధకైతే సానుకూలంగా అయితే ఈసారి వచ్చే ఎన్నికలు ఉండబోతున్నాయని అయితే సమాచారం అందుతుంది. అయితే ఇప్పుడు కోరం కనకయ్య చూసుకుంటే కోరం కనకయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, అదే విధంగా ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభిమానులు కావచ్చు, అదే కోరం కనకయ్య అభిమానులు వీటన్నిటిని కూడా చూసుకుంటే ఈ వచ్చే ఎన్నికలలో మాత్రం ఎవరు గెలుస్తారు, ఎవరికి ప్రజల సానుభూతి ఉంటుందని అయితే ఇప్పుడే చెప్పడం కష్టం. ఎందుకంటే ఇటు అంటే పోటీ చేసే వారందరూ కూడా వారి అంటే బలంగా ఇటు ప్రజలలో కావచ్చు, లేదు అనుకుంటే అన్ని విధాలుగా కూడా వారు బలంగా ఉన్నారు. అయితే వీరు ముగ్గురు కూడా పోటీలో అయితే చాలా అంటే వీరు ముగ్గురు పోటీ పడతారని అయితే చెప్పొచ్చు వారు.